ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు ప్రభుత్వం వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. 42% 42% రిజర్వేషన్ల అమలుకై ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. హైకోర్టు స్టేపై తదుపరి చర్యలపై చర్చ జరుగుతోంది. జీవో 9 అమలుకు సుప్రీం తలుపు తట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు తేలే వరకు కూడా ఎన్నికలు లేవని కూడా స్పష్టీకరణ. న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక రాజకీయ న్యాయపరమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు చేయాలనే లక్ష్యంతో త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా డిసైడ్ అయింది. ఏ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కీలక నాయకులతో జూమ్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే హైకోర్టు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరియు జీవో 9 మీద స్టే ఇవ్వటంపై తదుపరి చర్యల గురించి వీరు చర్చించారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు తీసుకొచ్చిన జీవో 9ను అమలు చేసేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చారు. అలాగే తమ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంగానే ముందుకు వెళుతోంది. ఈ రిజర్వేషన్ల విషయంలో స్పష్టత వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లబోమని మంత్రులు ఇప్పటికే తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఇటు మరోవైపు చూస్తే రిజర్వేషన్లను 50% మించకుండా పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు కేవలం జీవో 9పై మాత్రమే స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వచ్చే వారంలో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయంపై అధికారిక ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. మరి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో, రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో వేచి చూడాలి.